शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः, दुं दुर्गायै नमः, द्रां दत्तात्रेयाय नमः। मारुति अनुग्रहं प्रारंभः नవంబర్ 19, 2025 కార్తీక మాసం కృష్ణపక్షం చతుర్దశి స్వాతి నక్షత్రం. అయితే చాలామందికి ఇవాళ అమావాస్య అనుకుంటున్నారు, కాదు రేపు అమావాస్య. ఈరోజు దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రాహు నక్షత్రం ఇవాళ. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగం వస్తుంది, వీసా ప్రాబ్లం పోతుంది. ఒకవేళ మీ పిల్లలు భారతదేశంలో ఉంటే, విదేశాల్లో అంటే అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, యూకే, ఆస్ట్రేలియా లేదా జర్మనీ లేదా యూరప్ కంట్రీస్ ఎక్కడైనా ఉన్న వాళ్లకు వీసా ప్రాబ్లం లేకుండా, అలాగే ఉద్యోగ సమస్య లేకుండా కాపాడుతుంది. లేదు మీ పిల్లలు భారతదేశంలోనే ఉంటే వాళ్లకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ దీపం సూర్యాస్తమయంలోపు భార్య కానీ భర్త కానీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం గాయత్రీం శరణం. ఓం శ్రీం క్లీం గాయత్రీం శరణం. ఓం శ్రీం క్లీం గాయత్రీం శరణం. ఈ మహామంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఆ కుటుంబానికి, అంటే ఎవరు జపించిన కుటుంబంలో వాళ్ళ గోత్రం, అందరి గోత్రం ఒకటే కాబట్టి వాళ్ళ వంశానికి ఎటువంటి గత జన్మ దోషమున్నా తొలగిపోతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను? అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.